హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇవాళ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఉదయాన్నే పనులన్నీ అయిపోతే ఎంత హాయిగా ఉంటుందో. ఫస్ట్ అయితే లేచి మొక్కలన్నిటికీ వాటర్ వేసేసాను. ఆ తర్వాత టీ పెట్టుకొని నేను మా ఆయన కొంచెంసేపు కూర్చొని టీ కూడా తాగేసాము. ఆ తర్వాత 1 వీక్ నుంచి అనుకుంటున్నాను సోఫా కవర్లు అలాగే ఈ కర్టన్స్ అన్నీ వేద్దామని. అసలు వేయకుండా అలాగే ఉంచేసా. అవన్నీ కూడా మంచిగా అన్నీ కూడా నీట్గా సర్దేశాను అనమాట ఉదయాన్నే. ఆ తర్వాత ఇక్కడైతే నేను ఇడియాపం చేశాను. యాక్చువల్గా ఇడియాపం పిండితోటి నేను వడియాలు కూడా పెట్టాను అనమాట. సో అది మొన్న క్లాత్ మీకు చూపించాను కదా, వడియాలు పెట్టుకునే క్లాత్ అని చెప్పి ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. సో అది ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు అనమాట వడియాలు. సో మీకు ఫుల్గా రెసిపీ కావాలి అనుకుంటే నేను టైటిల్ కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. తర్వాత వడియాలు పెట్టేసి కొన్ని గిన్నెలు కూడా కడిగేశాను. అలాగే ఇడ్లీ పెట్టేశాను అనమాట. ఇడ్లీ పెట్టేసి ఇడ్లీలోకి టమాటో చట్నీ అలాగే పల్లి చట్నీ ముందు రోజు చేసి పెట్టాను. ఇదిగోండి ఇలా గట్టిగా పల్లి చట్నీ చేసి పెట్టుకుంటే మనకి 2-3 డేస్ అయినా సరే చట్నీ అనేది పాడవదు. ఇంకా మా వాళ్ళైతే లేగలేదు, చట్నీ అన్నీ చేసేసి పెట్టేశాను అనమాట. ఇంక వాళ్ళు లేచాక వాళ్ళకి పెట్టాలి. ఇంకా తర్వాత బట్టలు ఉంటే అవి కూడా ఆరబెట్టేశాను. ఇంక మా వాళ్ళైతే లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసిన తర్వాత మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ వాళ్ళకి క్లాస్ ఉంటుంది అనమాట. సో రివిజన్ లాగా వాళ్ళ డాడీ అలా చదివిస్తూ ఉంటారు. ఇంక వాళ్ళైతే అక్కడ చదువుకుంటూ ఉన్నారు. ఇంక నేను కూడా పూజ చేసుకొని టిఫిన్ తినేసాను. ఆ తర్వాత ఇంక వంట విషయానికి వచ్చేస్తే ఇన్స్టెంట్ సాంబార్ చేశాను. అలాగే బెండకాయ, వంకాయ, టమాటా అన్నీ వేసి రోటి పచ్చడి అయితే చేశానండి. అసలు ఎంత బాగుందో. రెసిపీస్ అన్నీ చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, చూసేసేయండి. మీకు కనుక నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.